హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ హరీష్ పారెడ్డి, కన్సల్టెంట్ యూనిటరీ ఇంటెన్సివిస్ట్, అమరావతి చిల్డ్రన్స్ హాస్పిటల్. ఈ రోజు వీడియోలో పుట్టిన వెంటనే బేబీలో ఎగశ్వాస అంటే ఫాస్ట్ బ్రీదింగ్ ఉంటే అది ఎట్లాంటి కారణాల్లో చూద్దాం. జనరల్ గా ఫస్ట్ పుట్టిన వెంటనే బేబీలు ఏడవడం వల్ల బ్రీదింగ్ అనేది కొంచెం ఫాస్ట్ గానే ఉంటుంది. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. సో రెండో రీజన్ వచ్చేసి ట్రాన్సియెంట్ ఎకిప్నీ అంటాం. అంటే ఈ బేబీస్ కొంతమంది పుట్టిన వెంటనే సెటిల్ అవ్వడానికి వాళ్ళకి టైం పడుతుంది. సో అలాంటి బేబీస్ లో కూడా ఎగశ్వాస ఉంటుంది. మూడో రీజన్ వచ్చేసి ఒకసారి బేబీస్ అమ్మ కడుపులోనే మట్టు కూర్చోవడం జరుగుతుంది. దాన్ని మెకానిక్ ఆస్పిరేషన్ అంటాం. అలాంటి బేబీస్ లో కూడా ఎగశ్వాస చేయడం జరుగుతుంది. ఈ బేబీస్ ని ఐసీయూలో ట్రీట్ చేసి 2 days to 3 days అబ్జర్వేషన్ పెట్టి కావాల్సిన రిక్వైర్మెంట్ సపోర్ట్, ఆక్సిజన్ సపోర్ట్ గానీ లేదా సిపాప్ సపోర్ట్ గానీ ఇస్తే ఈ బేబీస్ బయటపడతారు. నాలుగో రీజన్ వచ్చేసి బేబీస్ పుట్టుకతోనే కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటే ఈ పుట్టుకతోనే కొంతమంది పిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. అలాంటి బేబీస్ లో కూడా ఇట్లా ఎగశ్వాస చేయడం, బేబీ నీలంగా ఉండటం ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి బేబీస్ కూడా ఐసీయూ సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఫర్దర్ గా ఎవాల్యుయేషన్ 2D ఎక్కువ చేయడం, గుండెకి సంబంధించి ఎక్కువ చేయడం చేసి హార్ట్ డిసీజ్ రూల్ అవుట్ చేసుకుని వాళ్ళని ట్రీట్ చేసుకోవడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.